మహాత్ములు ఎవరైనా వస్తున్నారు అని గుర్తేమిటంటే ప్రకృతి సంకేతిస్తుంది. మీరు భాగవతం చదివితే భాగవతంలో వామనమూర్తి బలిచక్రవర్తి చేస్తున్నటువంటి యజ్ఞానికి వస్తున్నప్పుడు బలిచక్రవర్తి అంటాడు, సుహృతంబులయ్య శిఖలున్ కళ్యాణమి కాలమున్ అంటాడు. ఆయన వస్తుంటే జ్వాల పైకి లేచి ప్రదక్షిణంగా తిరిగింది. వస్తున్నవాడెవరు? సాక్షాత్ యజ్ఞమూర్తి అయినటువంటి విష్ణువే వామనమూర్తిగా నడిచొస్తున్నారు. ఆయన వస్తుంటే అగ్ని అంత ఆనందాన్ని పొందింది. మీరు అందుకే పురాణాల్లో మనం సాధారణంగా గమనించకుండా చదివేటప్పుడు గబగబా చదివి పక్కన పెట్టేస్తాం. మహాపురుష జననం జరిగింది అనగానే అప్సరోగణం ఆడిందని, ఆవులు బాగా పాలిచ్చాయని, ప్రకృతి అంతా ఎంతో సంతోషంగా ఉందని, పుష్పవృష్టి కురిసిందని, అన్ని దిక్కుల యందు చల్లటి గాలి వీచిందని, దుర్మార్గుల మనస్సు కలవరపడిందని, పుణ్యాత్ముల యొక్క మనసులో ఏదో తెలియని ప్రహృష్టత కలిగిందని వర్ణిస్తారు. అంటే ప్రకృతికి అంత పరవశిస్తుంది. పరమపురుషులు అవతార రూపంలో భూమి మీదకు వచ్చినప్పుడు మహాపురుషుల యొక్క ప్రవేశం దేశానికి ఎంత సౌభాగ్యాన్ని ఇవ్వగలదో రామాయణం నిరూపణం చేస్తుంది. అటువంటి మహాపురుషులు పుట్టిన గడ్డ ఈ దేశం. ఇది మనం అంగీకరించి సంతోషించవలసిన విషయం. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే, ఇటువంటి దేశంలో పుట్టి ఇటువంటి దేశ సంస్కృతి వైభవాన్ని ప్రశ్నించి విమర్శించడం దారుణాతి దారుణమైన విషయం. విదేశాలకి సంబంధించినటువంటి మహాపురుషులు మీరు పాత దినపత్రికలు పరిశీలిస్తే విమానంలోంచి కిందకి దిగేటప్పుడు మేం కాలు పెట్టం ఈ గడ్డ మీద, ఇది కర్మభూమి వేదభూమి అని మొట్టమొదట మట్టి తీసి తల మీద వేసుకుని భారతదేశంలో కాలు పెట్టారు. ఇతర విశ్వాసములకు చెందినవారు ఈ దేశంలో పుట్టి ఇంత వైభవం కలిగిన రామాయణ భారత భాగవతాలు పనికిమాలిన గ్రంథాలుగా కనపడి మాట్లాడడం ఎంత దారుణమైన విషయమో మనకు అర్థమవుతుంది. ఇంతటి మహాపురుషులు పుట్టిన గడ్డ, ఇంతటి మహాపురుషులు ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళంతట వాళ్ళు పరమాత్మ యందు ఐక్యమయ్యారు అనడానికి సాక్షిభూతాలుగా దేవాలయాలు ఉన్నాయి. ఇప్పటికీ శృంగగిరి పీఠాధిపతులు అంత నియమంగా ఆరాధన చేస్తారు. మలహానికరేశ్వర దేవాలయం అని ఎక్కడ విభండక మహర్షి అదృశ్యుడై శివలింగంలోకి వెళ్ళిపోయారో ఆ క్షేత్రం, ఆ మలహానికరేశ్వర దేవాలయంలో శృంగగిరి పీఠాధిపతులు ఇప్పటికీ అంత నియమంగా పూజ చేస్తారు. అట్లాగే కిగ్గా, దాని పౌరాణిక నామం కిల్గా, అక్కడ దివ్య జ్యోతిలోకి ఋష్యశృంగ మహర్షి తన భార్య శాంతాదేవితో కలిసి ఐక్యమైపోయారు. ఇప్పటికీ కూడా రుద్రాక్ష రూపంలో శివలింగం ఉంటుంది అక్కడ, దానికి కొమ్ము ఉంటుంది. ఋష్యశృంగుడు ఆ శివలింగంలోకి ప్రవేశించాడు. కాబట్టి ఇంత సాక్షీభూతములై పీఠాధిపతులు కూడా అంత నియమనిష్టలతో ఆరాధన చేసినటువంటి దేవాలయాలతో కూడుకున్న భూమి ఈ భూమి.